అలా వంకాయ వంటి కూరయు అన్నాడు. పంకజముఖి సీత వంటి భామామణియున్, సీతలాంటి పతివ్రత సీత వంటి భార్య లభిస్తే ఆ పురుషుని యొక్క జన్మధన్యము. అందువల్ల సీతామాత, సీతా పతివ్రత, ఆ మహాసాధ్వీమణి, ఆ తల్లి అలాంటిది. ఆమెకు ఆమెయే సమానం, ఇంకొకరు సమానము లేరు ఆమెకు. అట్లా శంకరుని వంటి దైవము అన్నారు. చాలా ఆశుతోష అన్నారు ఆయన్ని. అంటే వేగముగా సంతోషిస్తాడు, శీఘ్రముగా వరములిస్తాడు శంకరుడు. అందువల్ల ఆ శంకరుని వంటి దైవము. శంకరుడు ఏమిటి అంటే పరమా ఎప్పుడు ఆనంద స్వరూపుడు, నిత్యానంద స్వరూపుడు. ఆయన చిన్నదానికే సంతోషిస్తాడు. ఏమిటి చిన్నదానికి? ఒక చెంబు నీళ్లు తల మీద పోయాలి, ఒక బిల్వ దళము పెట్టాలి, దీనికే పరమానందము చెందుతాడు మహానుభావుడు ఆయన. ఇది ఎంత గొప్ప విషయము! ఈ అల్ప సంతోషిత్వం అన్నది మానవునికి కూడా చాలా ముఖ్యము. మానవుడు ఎన్ని వచ్చినా వాడికి సంతోషం కలగదు, ఇంకా ఏదో కావాలి అని కోరుతుంటాడు. శివానుగ్రహం ఉన్నవాడు ఉన్నదానికే సంతోషం